వెల్కమ్ బ్యాక్ టు నికీ కార్టూన్ ఛానల్. రఘు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. నెలకు 2 లక్షల సంపాదన. భార్య, ఇంకా 2 పిల్లలు ఉన్నారు. అతనికి సాఫ్ట్వేర్ ఉద్యోగం కాబట్టి సిటీలోనే ఉంటాడు, ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకొని. అమ్మా నాన్నలు ఊళ్ళోనే ఉంటారు. రఘు అమ్మా నాన్న పేరు రఘునాథం, లక్ష్మి. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వస్తుంటారు. వచ్చినప్పుడల్లా ఏరా కొద్ది రోజులు సెలవు పెట్టుకొని ఊరికి రావచ్చు కదా అంటుంటారు. రఘు మాత్రం అమ్మ నాన్న మీకు తెలియనిది ఏముంది, నాది సాఫ్ట్వేర్ ఉద్యోగం. ఉదయం వెళితే రాత్రి 7, 8 అవుతుంది. వర్క్ టెన్షన్ కూడా ఎక్కువ, మీకు తెలుసు కదా నాన్న అని అంటాడు రఘు. రఘు అమ్మ నాన్న ఏమీ మాట్లాడకుండా ఉంటారు. కొద్ది రోజులయ్యాక వారి ఊరికి వెళ్తారు బాధపడుకుంటూ. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి అయింది వాళ్ళకి. ఒకరోజు రఘునాథం భార్య లక్ష్మి అంటుంది, ఏమండి ఊర్లో మనకు ఇంత పెద్ద ఇల్లు, చుట్టుపక్కల వాళ్ళు, ఇంకా మనకున్న ఈ పచ్చటి పొలాలు, మన ఊరు ఎంత అందంగా ఉంటుందండి. నేను పట్నం వెళ్ళిన ప్రతిసారి ఏదో దిగులుతో ఉంటాను. కోడలి పిల్ల మంచిదైనా నాకు లోపల బాధగానే ఉంటుంది. ఎందుకంటే అక్కడ పక్క ఇల్లున్న ఒకళ్ళు కూడా మాట్లాడుకోరు కలిసి మనస్ఫూర్తిగా, ఎవరి గోల వారిది అన్నట్టుగా. నేను వీళ్ళతో మాట్లాడేదేంటి అని చూసుకుంటూ వెళ్తారు తప్ప బాగున్నావా అని కూడా పలకరించరు. అదే మన ఊళ్ళో అయితే అలా వెళ్ళేవారు, ఇలా వచ్చేవారు, ఏదో ఒక వరుసతో పలకరిస్తూ వెళ్తారు. నాకు అక్కడ ఉంటే ఏదో ఒక జైలులాగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే ఆ తలుపు వేసుకొని, ఆ టీవీ పెట్టుకొని, అలా ఒక బొమ్మలాగా ఉండాలి, ఎవరితో మాట్లాడకుండా. సరే లేవే, ఇప్పుడేమంటావు అంటాడు రఘునాథం. వాడు చూడండి, ఆ ఉద్యోగం రాకముందు ప్రతి పండక్కి ఇంకా సెలవులు దొరికితే వెంటనే వచ్చేవాడు. ఇప్పుడు పెళ్ళై మనవడు పుట్టాక ఒక్కసారి వచ్చారంతే. ఇప్పుడు వాడికి 4 ఏళ్ళు అని బాధపడుకుంటూ వారి పనిలో మునిగిపోయారు. ఇక రఘు భార్య సుధా అంటుంది, ఏమండి మీరు ఈ మధ్య చాలా ఎక్కువ ఒత్తిడితో కనిపిస్తున్నారు. పని ఎక్కువ అయిందా ఏంటి అంటుంది సుధా. అవును సుధా, ఆఫీస్కి 3 పెద్ద ప్రాజెక్టులు వచ్చాయి. వాటిని చాలా త్వరగా ఫినిష్ చేయాలి అని తినేసి పడుకుంటాడు. సుధా కూడా బాబుకి తినిపించి తను కూడా తిని పడుకుంటుంది. ఇలా రోజులు గడుస్తున్నాయి. రఘు ప్రాజెక్టులు కూడా అయిపోయాయి. ఒకరోజు తను అనుకుంటున్నాడు, ఏంటి ఈ జీవితం ఎప్పుడు ఇదేనా, ఒక రోబోలా తయారైంది అని ఆలోచిస్తూ కూర్చుంటాడు సోఫాలో. అప్పుడే రఘు భార్య సుధా కాఫీ తీసుకొని వస్తుంది. ఏమండి కాఫీ తీసుకోండి అని వంటగదిలోకి వెళ్తుంది సుధా. అప్పుడే రఘు, సుధా ఆగు, ఎప్పుడు ఆ వంటగదేనా, కాస్త నాతో కూర్చొని ఏదైనా మాట్లాడవచ్చు కదా అని అంటాడు రఘు. ఏం మాట్లాడాలి అంటుంది సుధా. రఘు, ఏదైనా సరే, ఎన్ని రోజులైంది ఇలా ఉండి అని అంటాడు రఘు. సుధా, అవునండి చాలా రోజులైంది ఇలా కూర్చొని ఇద్దరం. మీకు ఆఫీస్లో పని ఎక్కువైంది కదా, మీరు వెళ్ళగానే నాకు ఇంట్లో పని, బాబుని చూసుకోవడంతో సరిపోతుంది. ఏమండి నేను ఒక మాట చెబుతాను, ఏమీ అనుకోరు కదా. చెప్పు సుధా, నేనేమీ అనుకోను అని అంటాడు రఘు. ఈరోజు నువ్వు ఏది చెబితే అది వింటాను, సరేనా అని చిరునవ్వుతో అంటాడు రఘు. సుధా, ఏమీ లేదండి, మీరు అత్తయ్య మామయ్యలతో ఫోన్లో కూడా సరిగ్గా మాట్లాడడం లేదు. వారు రోజు ఫోన్ చేసి బాధపడుతున్నారు. నేనేదో సర్ది చెబుతున్నాను. ఈసారి సంక్రాంతి పండక్కి ఊరు వెళ్దామండి అంటుంది సుధా. అవును సుధా, నాకు అనిపిస్తుంది. ఏంటి జీవితం ఎప్పుడు ఆఫీసేనా, నేను కూడా అనుకుంటున్నాను పండక్కి 2 వారాలు సెలవు పెట్టి ఊరెళ్దాం అని. నువ్వు అదే చెప్పావు, థ్యాంక్ యూ అండి అంటుంది సుధా. దేనికి సుధా? ఏమీ లేదండి, మీరేమంటారో అని అనుకుంటున్నాను. పర్వాలేదులే, దేనికి థ్యాంక్ యూ దేనికి? సరే, నువ్వు ఎవరికి చెప్పొద్దు మనం ఊరు వస్తున్నామని, సరేనా? వారికి సర్ప్రైజ్ ఇవ్వాలి, ఓకేనా? సరేనండి, అమ్మా నాన్నలకు బట్టలు తీసుకుని వెళ్దాం, సరేనా? త్వరగా రెడీ అవ్వు, షాపింగ్కి వెళ్దాం అంటాడు రఘు. ఇంతలో పండగ రానే వచ్చింది. రఘు వాళ్ళు ఊరికి బయలుదేరారు. ఊరు చేరేసరికి సాయంత్రం అయింది. రఘు అమ్మ నాన్న అప్పుడే టీ తాగుకుంటూ
రఘు వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడే రఘు అమ్మ నాన్న అంటూ లోపలికి వెళ్తాడు. ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఏరా ఎలా ఉన్నావు? అంత కులాసాయేనా? ఏమ్మా కోడలా అంత బాగున్నారు కదా? సుధా అత్తయ్య మావయ్య మీకు తెలియకుండా ఇలా సర్ప్రైజ్ చేయాలని ఆయన అన్నారు. అందుకే ఏమీ చెప్పలేదు మీకు. క్షమించండి మావయ్య. లేదులే తల్లి, చాలా ఆనందంగా ఉంది. పదండి కాళ్ళు చేతులు కడుక్కోండి. ఎప్పుడు తిన్నారో లేదో అంటాడు రఘునాథం. మరుసటి రోజే పండుగ. అందరూ కలిసి వంటలు వండుకొని కలిసి భోంచేసి మాట్లాడుకుంటూ గడిపారు. రఘుకి ఊరెళ్ళగానే మనసులో ఏదో కొత్త ఆనందం ఉల్లాసంగా ఉంది. చాలా హాయిగా కూడా అనిపించింది. పుట్టిన ఊరంటే ఇదేనేమో అనుకుంటూ 2 వారాలు అక్కడే గడిపి మళ్ళీ కొత్త ఉత్సాహంతో పట్నం బయలుదేరారు. అమ్మా నాన్న ఈసారి ఉగాదికి కూడా వస్తాం నాన్న అని అంటాడు. రఘునాథానికి లక్ష్మికి ఎంతో సంతోషంగా ఉంటుంది. సరేరా మీ ఇష్టం అంటారు. సరే మామయ్య అత్తయ్య వెళ్ళొస్తాం అని వారి ఆశీర్వాదం తీసుకొని పట్నం బయలుదేరతారు రఘు సుధ. ఈ కథ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఇంకా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.